అభివృద్ధి పనులలో నాణ్యత లోపాలు ఉండకూడదని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఇటీవల చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అంతర్గత సిమెంట్ రోడ్డు నాణ్యత పరీక్ష ప్రక్రియను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు మర్రిపూడి గ్రామంలో రీసర్వే జరుగుతున్న తీరును కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. యానం నరసింహ, యానం గురవయ్య, యానం నాగయ్య భూములను అధికారులు రీసర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. గ్రౌండ్ ట్రూత్ థింగ్ సమయంలోనే ఈకేవైసీ చేయాలని, రైతుల సమక్షంలోనే ఈ మొత్తం ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పై కార్యక్రమాల్లో కలెక్టర్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, పంచాయతీరాజ్ ఎస్పీ అశోక్, జిల్లా సర్వే అధికారి గౌష్ బాషా, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సమస్యను అంటే కలెక్టర్ ఇన్ని గ్రామాలు ఒకేసారి తిరగలేడు కాబట్టి నా తరపున ప్రతి జిల్లా ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా మీకు రైట్ సైడ్ కూర్చున్నారు, కుడివైపు కూర్చున్నటువంటి జిల్లా ఆఫీసర్స్, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా మా సబ్ కలెక్టర్ వంశీ గారు వీళ్ళంతా కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ఏంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా నోట్ చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మండలంలో ఉన్నటువంటి అది భూ సమస్య అవనివ్వండి, వాటర్ సమస్య అవనివ్వండి, లేదంటే ఆరోగ్య సమస్య అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా దాని గురించి వీళ్ళంతా కూడా ఇప్పుడు చూసుకుని వచ్చారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. కూర్చోబెట్టమా. సో ఈ రకంగా మనము ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో అల్టిమేట్గా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్య అంటేనే పరిష్కారం. సమస్యను మనం ఏదైతే అన్నామో దానికి కంపల్సరీగా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వైపు డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ పనిచేస్తుందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మేబీ ఆ సమస్యను బట్టి 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, బట్ కంపల్సరీగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ఈ పల్లె నిద్రలో మీరందరూ కూడా ఫ్రీగా మాట్లాడండి. సో ఇది కలెక్టర్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు, మీ ఊర్లో ఉంటున్నాడు కాబట్టి మీకు ఫలానా సమస్య ఉంది, నాకు ఇలాంటిది ఉందని చెప్పేసి సావధానంగా చక్కగా మీరు చెప్తే దానికి పరిష్కారం ఉంటే ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, ఇమ్మీడియట్గా దానికి సంబంధించి రెస్పాండ్ అవుతారు, నోట్ చేసుకుంటారు. తర్వాత ఒకవేళ అదే ఏదైనా పెద్ద సమస్య అయితే కనుక నేను కూడా తీసుకుంటాను దానికి. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రతి సమస్యను కూడా వింటాం. నేను ఆల్మోస్ట్ ఈ రాత్రి అంతా ఉంటాను కాబట్టి చాలా టైం ఉంది. చక్కగా కూర్చొని ఒకటి తర్వాత ఒకళ్ళు మీ గురించి చెప్తే అది ఆరోగ్య సమస్య అయినా, లేదంటే హెల్త్ సమస్య అయినా, లేదంటే ఈ ఊరికి సంబంధించిన ఏదైనా ఇష్యూ అయినా, ఇలాంటివన్నీ కూడా ఒక మంచినీటి సమస్య అయినా, ఒక పారిశుద్ధ్య సమస్య అయినా, పశువులకు సంబంధించిందైనా, తర్వాత వ్యవసాయానికి సంబంధించిందైనా, లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ సంబంధించింది అయితే మీరు చెప్పచ్చు. ఒకవేళ నాకే ప్రైవేట్గా చెప్పాలి, ఈ సమస్య 10 మందిలో చెప్పలేదు లేదని ఉంటే కనుక మీరు ఆ విషయం ఉందని చెప్తే నేనే స్వయంగా మీతో మార్నింగ్ వచ్చి ఒకసారి వెంట కూడా జరుగుతుంది. సో ఈ రోజు ఉంటాము, మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ కూడా కొన్ని విలేజెస్, పక్కనున్న విలేజెస్ కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి సో కంప్లీట్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా మీ ఊరు వచ్చి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 25 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నాతో పాటు వస్తున్నారు. మీ సమస్యలు వింటారు, విన్న తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పుడు చేయగలిగితే రేపటికల్లా చేయడం జరుగుతుంది. లేదు అని అంటే కనుక ఒక 2-3 రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, అదేవిధంగా ఊరికి సంబంధించిన పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరు ఏమి ఇందులో కలెక్టర్ గారితో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలని ఏమనుకోవద్దు. మీరు మీ సమస్యను క్లియర్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అందుకోసం మేము చాలాసేపు ఉంటాము. మీరేదో మళ్ళీ భోజనం టైం అయిపోతుంది, సార్ వాళ్ళు వదిలేలేము, అదేమీ అవసరం లేదు. మీరు చక్కగా టైం తీసుకోండి, మాట్లాడండి. పిల్లలు మాట్లాడాలి, అదేవిధంగా చదువుకుంటున్న స్టూడెంట్స్ మాట్లాడాలి, పెద్దలు ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి, ఎస్పెషల్లీ స్త్రీలు ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి, అంగన్వాడీ సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో వాళ్ళకి సంబంధించి మాట్లాడాలి. తర్వాత డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అసలు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏంటి జీవనాధారం ఎట్లా చూసుకుంటున్నారు, ఉన్న డబ్బులు ఎట్లా వాడుకుంటున్నారు దాని గురించి చెప్పాలి. ఏదైనా నీటి సమస్య చెరువులే నిండిపోతుంటూ ఉంటే కనుక అవి దానికి సంబంధించిన వర్క్స్ ఎలా పెండింగ్ ఉంటే దాని గురించి మాట్లాడాలి. తర్వాత వ్యవసాయం గురించి మాట్లాడాలి. ఇలాగ అన్ని అంశాల్లో మనం
చాలా కూల్గా కూలంకషంగా అన్నీ కూడా చర్చిద్దాం. ఇది ఒక ఈ గ్రామంలో పెట్టే సభ కాబట్టి మీరెవరు దీని గురించి ఈ ప్రోటోకాల్స్ అలాంటివి ఫాలో అవ్వకుండా చక్కగా మాట్లాడాలని, మీరు ఎంత నీట్గా మాట్లాడి మీ సమస్యను చెప్తే అంత సామరస్యంగా మేము నోట్ చేసుకోవడం కానీ దాని పరిష్కారం ఆలోచించడం కానీ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటి మంచి చక్కటి కార్యక్రమం ఈ మన గుండ్ల సముద్రంలో ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి మా ఆఫీసర్స్కి అట్ ద సేమ్ టైం ఈ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఓన్లీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.